హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా. హైదరాబాద్ ల్యాండ్ మార్క్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది చార్మినార్. మూసీ నదికి తూర్పు ఒడ్డున 1591లో కులీ కుతుబ్ షాల వంశంలో 5వ రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా పరిపాలనలో నిర్మించబడ్డ చార్మినార్కు పశ్చిమ దిక్కున లాడ్ బజార్, ప్రఖ్యాత మక్కా మసీద్ ఉంటాయి. చార్మినార్ పై అంతస్తులో కూడా ఒక మసీద్ ఉంటుంది. అప్పట్లో రాజధానిని గోల్కొండ నుండి అప్పుడే ఏర్పడుతున్న హైదరాబాద్ ప్రాంతానికి మార్చిన సందర్భంలో చార్మినార్ను నిర్మించారని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే ఆ రోజుల్లో సమాజానికి అత్యంత సంక్లిష్ట సమస్యగా మారిన కలరా వ్యాధి తగ్గుముఖం పట్టిన సందర్భానికి గుర్తుగా ఇది నిర్మించారని కూడా చెబుతారు. అయితే స్థానికులు మాత్రం మహమ్మద్ కుతుబ్ షా తాను జీవిత భాగస్వామి భాగ్యమతిని మొదటిసారి చూసిన స్థలంలోనే 1589లో చార్మినార్ను నిర్మించారని ఇప్పటికీ చెబుతుంటారు. శాస్త్రీయంగా చూస్తే ఆ రోజు గోల్కొండ రాజ్యం నుండి నేటి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఓడరేవును కలిపే వాణిజ్య మార్గాలు కలిసే ప్రాంతంలో ఉంటుంది. చార్మినార్ నిర్మాణంలో సున్నపురాయిని, గ్రానైట్ను, సిమెంట్ మోర్టార్ను, నుగ్గు చేసిన పలరాయిని ఒక్కొక్కటిగా సుమారు 14,000 టన్నుల మేర ఉపయోగించినట్లుగా పుస్తకాలలో రాసి ఉంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చార్మినార్ అసలు ప్రత్యేకత మాత్రం 4 సంఖ్యతో ఈ నిర్మాణానికి ఉన్న అనుబంధం. అదెలాగో చూద్దాం. సుమారు 430 సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్ పథంలో చార్ అంటే 4, అలాగే మినార్ అంటే స్తంభం అని అర్థం. 4 మినార్లతో నిర్మించారు కాబట్టి దీనికి చార్మినార్ అని పేరొచ్చిందని అంటాం. కానీ చార్మినార్ నిర్మాణంలో అడుగడుగున 4 ఉందనే విషయం మీకు తెలుసా? ప్రతి కోణంలోనూ 4 ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం 4 మినార్ల కారణంగానే చార్మినార్కు ఆ పేరు స్థిరపడలేదు. ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధనల్లో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టడానికి దారితీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్కి ఆ పేరు పెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు 4తో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణం. అలాగే 4 మినార్ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా 4తో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం 4 రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్ ఒకటి. చార్మినార్ నిర్మాణం చేపట్టిన స్థల విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్లోనూ 4 గ్యాలరీలు ఉన్నాయి. మొదటి 2 గ్యాలరీలలో 20 ఆర్చులు ఉన్నాయి. 3, 4 గ్యాలరీల్లో 12 ఆర్చులు ఉన్నాయి. ఈ ఆర్చుల మొత్తాన్ని కలిపితే వచ్చే 44ని కూడా 4తో భాగించవచ్చు. అంతేకాక చార్మినార్లోని ప్రతి కొలతలో కూడా 4 కనిపిస్తుంది. ఆర్చుల రూపకల్పనలోనూ మెట్ల నిర్మాణంలోనూ కూడా 4 దర్శనమిస్తుంది. 2వ అంతస్తుకు 4వ ఆర్చుకు 4 వైపులా 4 గడియారాలు ఉన్నాయి. ప్రతి మినార్లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ కట్టడానికి గల విశాలమైన ఆర్చులకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా 4 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి స్థలాలు మొత్తం 32 ఉన్నాయి. మొదటి అంతస్తులో ఆర్చులకి మినార్లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. ప్రతి మినార్కి మధ్య స్థలం 28 గజాలు ఉంటుంది. ఆర్చులకి మినార్లకి మధ్య గల చతురస్రాకారపు ఖాళీ స్థలం కొలత 12 గజాలు. చార్మినార్కి 4 వైపులా 48 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చుల నిర్మాణం కోసం వదిలేశారు. కట్టడం పైకి వెళ్ళడానికి ప్రతి మినార్లోనూ మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవడానికి 4 ఆర్చులు ఉన్నాయి. ప్రతి మినార్లోనూ 140 మెట్లున్నాయి. ప్రతి మినార్ అందమైన డోమ్ ఆకారంలో ఉంటుంది. చార్మినార్ ఆర్చుల బయటి వైపు కొలతలు 28 గజాలు. మినార్ల ఎత్తు 32 గజాలు. మొదటి, 2వ అంతస్తుల్లో 16 చిన్న, పెద్ద ఆర్చులు ఇరువైపులా ఉన్నాయి. 3వ అంతస్తులో 16 ఆర్చులు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలి నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవడానికి వీలుంటుంది. ఈ మసీదుకు కూడా 4 మినార్లు ఉన్నాయి. ఇన్ని అద్భుతాలున్నాయి చార్మినార్లో.